హాయ్, ఇప్పుడే వచ్చాను. ఆకలేసేస్తుంది. ఏదన్నా చేసుకొని ఫాస్ట్గా చేసేసుకొని ఫాస్ట్గా తినేద్దాం అనుకుంటున్నాను. ఏం చేద్దాము? నా దగ్గర దొండకాయ ఉంది, టమాటా ఉంది, పచ్చిమిర్చి ఉంది, ఇంకా ఉప్పు, చింతపండు, పసుపు అనేది మన దగ్గర అందరి దగ్గర ఉంటుంది. దీంతో ఫాస్ట్గా మనము పచ్చడి చేసేసుకొని దాంట్లోకి ఏదన్నా పక్కన నంచుకోవడానికి పెట్టుకునేసి ఈ రోజుకి కంప్లీట్ చేసేద్దాం. స్టార్ట్ చేసేద్దాం. దొండకాయ, టమాటో, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని ఎలా వేపుతానో చూడండి. స్టవ్ వెలిగిస్తున్నాను. గ్యాస్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ యాక్చువల్గా పచ్చడి చేసుకున్న తర్వాత పోపు వేసుకుంటారు కదా. నేను యాక్చువల్గా పోపు ఎప్పుడు దేనికి వేయను. ఏదైనా పప్పుచారుకి, కర్రీకి, వాటికైతే కానీ ఈ పచ్చడి అట్లాంటి వాటికి నేను పోపు ఏం వేయను. ఆయిల్ వేసేసి వేపేసి వీలైతే రోట్లో రుబ్బుకునేది నాకు చాలా ఇష్టము. కాకపోతే రోట్లో రుబ్బుకునేంత టైం ఇప్పుడు నాకు లేదు, ఓపిక లేదు, ఆకలేస్తుంది. అందుకోసమే మిక్సీలో ఒక్కసారి కచ్చా పచ్చా చేసేసుకొని పచ్చడి ఎలా తినేస్తానో చూడండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఈ పచ్చిమిరపకాయల్ని వేసేసాను. ఇవి పచ్చిమిరపకాయలు ఏం చేయాలంటే మనము ఎప్పుడైనా పచ్చిమిరపకాయలు తుంచి వేయాలి, లేదంటే పేలుతుంది. అందుకోసమని తుంచి వేశాను. కొత్తిమీర తర్వాత వేసుకున్నాం. వేగుతుంది పచ్చిమిరపకాయ. నెక్స్ట్ దొండకాయ. చిటికెడు పసుపు వేస్తున్నా. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మగవాళ్ళు ఇంట్లో భోజనం తినాలి అంటే పసుపు లేని వంటలు పెట్టకూడదు. అందుకోసమే ప్రతి దాంట్లోనూ, అంటే స్వీట్లో అట్లాంటివన్నీ వేయకూడదు. కేవలం ఇలా వంటలో మాత్రమే పసుపు వేసుకోవాలి అని శాస్త్రం చెప్తుంది. వేగుతుంది. ఇప్పుడు టమాటా వేసేస్తాను. టమాటో వేసి చెప్తాను చూడండి. కొంచెం జీలకర్ర, ఒక స్పూను ఉప్పు. టమాటో మగ్గాలి కదా, ఒక ఫ్యూ మినిట్స్ కొంచెం సేపు మూత వేసి మంట తగ్గించి కొంచెం సేపు ఒక 5-10 నిమిషాలు మగ్గనిద్దాం. స్టవ్ని పెంచేస్తే ఈ వాటర్ అంతా వెళ్ళిపోయి కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది. దీంట్లో ఏం చేస్తానంటే ఇదిగోండి, ఇంత చింతపండు, అది నీళ్ళు వేసి నానబెట్టడం వల్ల ఇట్లా ఎక్కువ కనిపిస్తుంది. ఇంత చింతపండు వేసేసాను. తర్వాత వెల్లుల్లి, 2 వెల్లుల్లి తీసుకున్నాను, ఇలా ఒలుచుకున్నాను, దీంట్లోకి వేసేసా. ఇప్పుడు కలిపి
ఇప్పుడు ఇక్కడ వాటర్ ఉంది కదా, ఎందుకంటే టమాటాల నుంచి రసం వస్తుంది. ఆ టమాటాల రసం అంతా కూడా మనం స్టవ్ తగ్గించడం వలన కొంచెము నీళ్ళగా వచ్చింది, వాటర్ రిలీజ్ అవుతుంది కదా అది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ వాటర్ అంతా ఒక్క స్టవ్ ఇట్లా మనం కొంచెం హైలో పెట్టామనుకోండి, ఒక 30 సెకండ్స్లో ఈ వాటర్ అంతా వెళ్ళిపోయి దగ్గరకు అయిపోతుంది. ఎంత బాగా దగ్గరకు వచ్చేస్తుందో చూడండి. ఎందుకంటే పచ్చడి మనకి గట్టిగా ఉంటేనే బాగుంటుంది, నీళ్ళగా ఉంటే అంత బాగుండదు. అందుకోసం పచ్చిమిర్చి, టమాటా, దొండకాయ, చింతపండు, వెల్లుల్లి, కొంచెం జీలకర్ర వేసేసి నూనెలో వేపేసి, ఏం లేదు వాటర్, మంచిగా దగ్గరకు వచ్చేస్తుంది. కూరలాగా ఉడికిపోయింది, కూరలాగా అయిపోయింది చూడండి. ఆల్రెడీ ఇంకోటి మరి మర్చిపోయారు, ఉప్పు అనేది మనం ఎప్పుడు కూడా ముందే వేయాలని నేను మీకు చాలాసార్లు చెప్పాను. ఉప్పుని తర్వాత వేస్తే ఆ టేస్ట్ వేరు. ఉడికేటప్పుడే ఉప్పు వేసుకోవాలి తగినంత. మనకి ఎంత పడుతుంది ఏంటి అనేది వంట చేసే ప్రతి ఒక్కరికి తెలుసు. చక్కగా ఇది ఉడుకుతున్నప్పుడే ఉప్పు వేసేసాను, అందుకే నేను స్టార్టింగ్లోనే ఉప్పు వేసేసాను. మనం ఏదైతే ఆయిల్ వేసామో ఆ ఆయిల్ బయటికి కనిపిస్తుంది చూడండి, ఆయిల్ నుంచి బయటికి కనిపిస్తుంది. దొండకాయ పచ్చడి ఉడకడం అయిపోయింది. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మిక్సీ వేద్దాము, కొంచెం చల్లారనిద్దాం. ఓకే, నేను స్టవ్ కట్టేస్తున్నా. ఎస్ వేసాను కదా. ఈ వేడి ఉండంగానే మనము కొత్తిమీర వేసుకుంటాం కదా, ఈ కొత్తిమీరని జస్ట్ తుంపి ఈ వేడి మీద వేసేసా. జస్ట్ ఈ వేడి మీద వేసేసా. ఎలాగా? ఈ వేడి మీద వేసేందువల్ల అది కొంచెము మగ్గుతుంది. ఇదే వేడి చాలు, ఎందుకంటే కొత్తిమీర పచ్చివాసన వస్తూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర ఇప్పుడు మనకు చట్నీలోకి నంచుకోవడానికి పక్కనకి సైడ్ డిష్ ఏదో ఒకటి ఉండాలి కదా, ఉత్త పచ్చడితో ఎలా తినగలుగుతాం. అందుకోసం అని చెప్పి ఏం చేస్తున్నాను, ఆల్రెడీ ఇంట్లో మ్యారినేషన్ చేసి పెట్టుకున్న కొంచెం చికెన్ ఉంది. దాన్ని ఏం చేస్తానంటే ఆయిల్ వేసుకునేసి మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ చాలు, నాకు ఒక్కదానికే కదా, అంత చికెన్ చాలు. మ్యారినేషన్ చేసి పెట్టాను కదా, ఇది ఇలాగే ఆయిల్లో ఎలాగా ఏమేమి మ్యారినేషన్ చేసి పెట్టాను నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, ఉప్పు, పసుపు, అంతే, దట్స్ ఇట్. నానబెట్టి పెట్టేస్తాను. కొంచెం గరం మసాలా పౌడర్ వేసేసి మ్యారినేషన్ చేసి పెట్టుకొని ఉంటాను. దాన్ని ఇలా కడాయిలో వేసేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్ మాత్రమే వేయించుకుంటా. ఒకసారి తిప్పుదాం, ఏమైందో చికెన్ చూద్దాం. ఇంకా బాగా వేగిందో చూడు. కదా వేగుతుంది. ఇప్పుడు మూత తీసేద్దాము. ఎందుకంటే యాక్చువల్గా మూత ఎందుకు పెట్టానంటే కొంచెం చికెన్ కదా ఉడకాలి, నాన్ వెజ్ కదా అని. కానీ ఇప్పుడు ఉడికిపోయింది, మూత వేసి పెట్టాం కాబట్టి ఉడికిపోయింది. ఇప్పుడు మనకి క్రిస్పీగా రావాలి. క్రిస్పీగా రావాలంటే ఏం చేయాలి? మూత తీసేయాలి. మూత తీసేసి ఉంచేస్తే క్రిస్పీగా కరకరలాడుతూ వచ్చేస్తుంది. తర్వాత ఈ ఆయిల్ అంతా నేను తినను, పడేస్తాను. ఎందుకంటే మనకు అది క్రిస్పీగా వేగడానికి మాత్రమే ఆయిల్ వేసాను. ఆయిల్ మొత్తం కూడా తినకూడదు, ఎందుకంటే మంచిది కాదు. మనకి క్రిస్పీగా రావడానికి ఎలాగూ వాడాం కాబట్టి దాన్ని తీసేస్తాను తప్ప నేను అన్నంలోకి తినను. ఇది జస్ట్ వేగడానికి మాత్రమే పెట్టాను. దొండకాయ
ఇది మనం ఇప్పుడు మిక్సీ. పచ్చడి చూడు ఎంత చక్కగా వచ్చిందో, కచ్చా పచ్చా అలా ఉండాలి. చికెన్ ఫ్రై మంచిగా క్రిస్పీగా అయిపోయింది. స్టవ్ కట్టేశాను. చక్కగా ఓన్లీ ప్లేట్లోకి ముక్కలు మాత్రమే తీసుకుంటున్నాను. ఓన్లీ పీసెస్ తీసుకుంటున్నాను. రెడీ. పచ్చడి అయిపోయింది. పచ్చడిని గిన్నెలోకి తీసేస్తున్నా. పచ్చడి అన్నం వండుకున్నా. నా ఒక్కదానికే కదా, ఎంత అన్నం కావాలి, ఇది చాలు, ఇంత వండుకున్నా. పచ్చడి, క్రిస్పీ చికెను, ఎగ్స్ ఏం చేస్తానంటే వాటిని కట్ చేస్తాను. హాఫ్ అండ్ హాఫ్ ఇట్లా చేస్తాను. చేసి కొంచెం సాల్ట్, పెప్పర్, ఏంటి నెయ్యి ఏం చేస్తాను, అన్నం పెట్టుకొని పచ్చడి వేసుకొని ఎగ్ 1 2 3 4 చికెన్ పీసెస్, నెయ్యి వేడి అన్నం ఉంది కదా, అన్నం వేడిగా ఉంది కాబట్టి నెయ్యి బాగా కరిగిపోతుంది. కొంచెం నెయ్యి వేస్తా, చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్గా నేను తయారు చేసిన నెయ్యే. మీకు తయారు చేసింది లాంగ్ వీడియో పెట్టాను, చూడండి. ఓకే, నెయ్యి వేసేసుకున్నాను. ఇప్పుడు నా ప్లేట్ రెడీ, తిందామా? టేస్ట్ చూసి తర్వాత మాట్లాడతాం. టేస్ట్ చూద్దాం ఫస్ట్, ఎలా ఉంది దొండకాయ పచ్చడి, ఎలా ఉంది. నేను కష్టపడి చేసుకున్నాను కదా, టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. నిజంగా చెప్తే అతిశయోక్తి అనుకోదు, ఎంత కమ్మగా ఉందంటే, కూరలాగా పచ్చడిని ఎంతైనా అన్నంలో కలుపుకునేలా ఉంది అసలు పచ్చడి. అబ్బా, ఉత్త పచ్చడి అలా తినేసేలాగా ఉంది.